హాయ్ అండి, నమస్తే. నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్సస్ వరల్డ్ ఛానల్. ఈరోజు అయితే నేను అందరికీ ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. లెఫ్ట్ ఓవర్ దాల్ పరాఠా అండి. ఈ పరాఠా మనం పప్పుతో మిగిలిపోయిన పప్పుతో అయితే చేస్తాము. చాలా బాగుంటుంది. ఏ పప్పు మిగిలినా సరే ఇలా చేసుకుంటే చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఈ పరాఠా అయితే మనకి పెరుగుతో కానీ పికిల్ కానీ లేదంటే ఏదన్నా సాస్ టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు, అంత బాగుంటుంది. స్పెషల్గా కర్రీయే కావాలని ఏం లేదు, ఇలా కూడా తినొచ్చు. సో రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోన నేను ఒక పెద్ద కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మనకి మిగిలిపోయిన పప్పు కూడా వేసేసి దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఎక్కువ సాఫ్ట్ కాకూడదు. నార్మల్గా మనం చపాతీ పిండికి కలుపుకునేలాగా అయితే సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు. సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. అలా చేసుకున్న తర్వాత చూడండి, నేను చూపించే విధంగా అయితే నార్మల్గా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ పెద్ద సైజుగా అయితే బాల్స్ లాగా చేసుకొని పిండి వేసుకొని అయితే మొత్తం పాముకోవాలండి, ఒత్తుకోవాలి. ఇలా అయితే మొత్తం పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా చేసుకుంటామో అంత బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం చపాతీ ఈ పరోటా పామేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ వేసుంటాం కదా, గట్టిగా మనం ప్రెస్ చేసి ఒత్తుకుంటే అంటే క్రాకర్స్ వచ్చేస్తాయి, హోల్ పడిపోద్ది. అలా అనేసి పరోటా మొత్తం అంటే పొంగదు. చూసుకొని మంచిగా ప్రెస్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా, నాకు కింద అంటకుండా కూడా వచ్చేసింది. ఇలా చేసుకున్న తర్వాత అన్ని ఉండల్ని అయితే పాముకొని పక్కన పెట్టుకొని పెనం అయితే హీట్ చేసుకోవాలి. పెనం హీట్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో అయితే ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మొత్తం కాల్చిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన ఈ పరోటాలని వేసుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులా అయితే బాగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే తొందరగా పైన కలర్ వచ్చేస్తుంది, మాడిపోతుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు సైడ్లు అయితే బాగా కాల్చుకోవాలి. పైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకున్న తర్వాత చపాతీ పైన కొంచెం బటర్ వేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి పెట్టండి. ఎంత చక్కగా తింటారంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఈ దాల్ పరోటా అనేది నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లోనే చెప్పండి. చాలా బాగుంటుంది. మేమైతే పెరుగుతో సర్వ్ చేసుకున్నాం.